దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మొదటి స్థానాన్ని దేవుడికి మనం ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? అన్నిట్లో ప్రథమ ఫలాలు మనకి ఇంకా ఇస్తూ ఉంటాడు. మనము విస్తారమైనటువంటి పంటను కోసేటువంటి రీతిగా దేవుడు మనని దీవిస్తాడు. కనుక దేవుని ఏ విషయంలో కూడా మనకి పొదుగా చేయడు. అందుకని దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, మొదటి స్థానం ఇవ్వాలి, మొదటిది ఇవ్వాలి, మగది ఇవ్వాలి. ఇంకేం చెప్పండి? మొదటిది ఇవ్వాలి, మగది ఇవ్వాలి. ఆడది మాత్రం దేవుడికి ఇవ్వకూడదు, అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మరి కొంతమంది అనుకోని పరిస్థితుల్లో కూడా ఆడపిల్లలు బలిచ్చినటువంటిది ఉంది. ఎవరు చెప్పండి? బైబిల్లో ఒక ఆడపిల్లను బలిచ్చారు. ఎవరిని? నా కట్టి ముందు ఎవరు వస్తే ఎఫ్తా కుమార్తె ఏం చేస్తారు? ముందు ఎవరు కనిపిస్తే ఆ దేవుడికి ఏం చేస్తాను? బలిచ్చేస్తాను అనగానే ఎవరు వచ్చారు? ఎవరు రాల, తన కుమార్తె వచ్చింది. ఇప్పుడు ఏమో చెప్పండి? అందుకనే నోరు ఉంది కదా అని ఏది పడుతుంది, ఏం చేయకూడదు, వాక్కూడదు. వాగేమనుకో ఏం చేయాలి? బుక్ అయిపోతామని సంగతి గమనించారు. అందుకని చాలామంది లేనిపోయిన వాగ్దానాలు అనేవి చేయకూడదు. చాలా బాధాకరమైంది. తన అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతుర్ని ఇచ్చేస్తే ఇస్తానని చెప్పి దేవుడికి చెప్పారు కనుక ఆ కూతురు కూడా ఆ తండ్రి అన్న మాట నిలబెట్టుకొని ఆమె దేవుడి కోసం అయిపోద్ది, కనుక దేవుడు బలిని కోరువాడు కాదు, తానే మన కొరకు బలైపోవడానికి లోకానికి వచ్చినవాడు. కనుక మనుషులందరి పాపముల కొరకు మరి క్రీస్తు అనే లోక పాపం మోసుకుని పోవు దేవుని కొరకు పిల్లగా ప్రభు వచ్చి మనందరి కొరకు మరణించి రక్త తర్పణ చేసి మనందరికి పాప విమోచన గావించినటువంటి గొప్ప దేవుడు. కనుకనే దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను ఏం చేయాలా? మనం నిలబెట్టుకుంటా ఉండాలా. కనుక ఈరోజు మనం దేవుడి సందుకు వచ్చాము, కొంతమందిగా వచ్చినా సరే మనం ఎవరు చూస్తున్నారు? ఇక్కడ ఎవరు చూస్తున్నారని వచ్చాము? మనం పాస్టర్ గారు చూస్తున్నారని వచ్చారా? పాస్టర్ గారు చూస్తున్నారని వచ్చారా? ఎవరి కోసం వచ్చారు మీరు? దేవుని కోసం వచ్చారు. దేవుడు మీ అంతరంగాన్ని చూస్తున్నానని వచ్చారు. దేవుడు మేము దీవిస్తారని వచ్చారు. దేవుని ఆదివారపు 7 ఆశీర్వాదాలు పొందుకోవడానికి వచ్చారు. కనుక ఈ ఆశీర్వాదాలు మీకు కలకాలం మీ జీవితాన్ని, మీ పిల్లల జీవితాన్ని, మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాయని దేవుడి సన్నిధికి వచ్చారు. కనుక ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరుస్తారు. ఇజ్రాయెల్ ప్రజలైన వారికి దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి రీతిగా వారిని దేవుడు నడిపిస్తున్నప్పటికీ వారు దేవుని ఎడల ఏం కలిగి ఉన్నారండి? అవిధేయత కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? అవిధేయత కలిగి ఉన్నారు. ఏంటి అవిధేయత అంటే? ఎందరో ప్రతి మాటకి ఏదో ఒక లొల్లి చేస్తారంటారు, ఏదో గొల్లు చేస్తూనే ఉంటారు. కనుక ప్రధానంగా పురుషులైన వారు అన్నమాట. ఎవరు చెప్పండి? ఎక్కడ కూడా స్త్రీలు గోల అనిపించిందని మనకి? స్త్రీలు గోల అనిపించిందా? లేదు. ఈవెన్ ఆ సమాజంలో ఆ జరుగుతున్నటువంటి దీంట్లో పురుషులు చచ్చిపోయారు ఎక్కువ, కానీ స్త్రీలు ఎవరు చచ్చిపోయినట్టు బైబిల్లో ఉదహరించబడలేదు. చూడండి, దేవుడు హతం చేసేటప్పుడు కూడా ఎవరిని హతం చేశారు? ఎవరు చచ్చిపోయారండి? పురుషులే చచ్చిపోయారు. స్త్రీలు చంపలేదు దేవుడు. స్త్రీలు ఎప్పుడు దేవుడు చంపడు. స్త్రీల మీద ఎప్పుడు శిక్ష దేవుడు అమలు చేయలేదు. ఎక్కడా కూడా బైబిల్లో స్త్రీలు చంపినట్టుగా బైబిల్లో దేవుడు చంపమని కానీ చంపినట్టుగా కానీ ఏమి కూడా లేదు. ఒకవేళ ఉంటే ఎక్కడో ఏదో సందర్భంలో దేవుడు చెప్పుండొచ్చేమో, కానీ ఒక యెజబెల్ రాణి లాంటి వాళ్ళ గురించి, దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ గురించి దేవుడు ఆ మాట పలికుండొచ్చేమో, కానీ మంచి వారిని ఎవరు కూడా దేవుడు ఏం చేయలేదు, చంపలేదు అన్న సంగతి ఇక్కడ గమనించారు. కనుక దేవుడు ఇప్పుడు ఆయన మాట వినకపోతే శిక్ష ఎవరికి ఇస్తాడు? పురుషులకి ఇస్తున్నాడు. కనుక స్త్రీలకి దేవుడు శిక్షలు అమలు చేయడు. కనుక ప్రతి విషయంలో కూడా మనం గమనించాలి. ఇప్పుడు సంసోను దేవుడు శిక్షించాడా? దలైలాని శిక్షించాడా? చెప్పాలి మీరు. తప్పు చేయించింది ఎవరు? ఎవరు చేశారు తప్పు? దలైలా చేసింది. కానీ శిక్ష ఎవరికి వచ్చింది? సంసోనుకి వచ్చింది. ఇప్పుడు దావీదు తప్పు చేశాడు, దావీదుకే శిక్ష వచ్చింది. కానీ ఏం రాలేదు? అక్కడున్న బెత్షెబాకి దేవుడు శిక్షను ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఆమె కొడుకుని రాజుని చేశాడు. ఎంతమంది రాణిలు ఉంటుండగా ఎవరి కొడుకుని రాణి చేశారు? బెత్షెబా కొడుకుని రాణి చేశాడు, అంటే రాజుని చేశాడు. కనుక
దేవుడు ఏర్పాటు, దేవుని కృప ఎలా ఉంటుందనేది ఎవరికి కూడా తెలియదు. కనుక ప్రతి విషయంలో కూడా దేవుడు తన అడుగుజాల్లో తన యొక్క ఊహాగానంతో ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తుంటారు, నడిపిస్తూ ఉంటారు. కనుక దేవుడు ఎవరిని ఎక్కడ కూడా అన్యాయంగా ఏం చేయలేదు, శిక్షించలేదు. కానీ ఇంకా చెప్పాలంటే న్యాయంగా అందరినీ కూడా ఏం చేస్తారు, రక్షించడానికి ప్రయత్నం అనేది చేసిన వారు ఉన్నారు. పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను. అంటే మేఘం వేసింది అనుకోండి, ఎంత చల్లగా ఉంటుంది వాతావరణం. చూడండి, చాలా సందర్భాలు చల్లని మేఘం వేస్తారు, అబ్బా మంచి వాతావరణం ఈరోజు ఎంత బాగుందో అని అనిపిస్తుందా లేదా? బాగుంటుంది. అదే కానీ ఎండ కాస్తుంది అనుకోండి, పగలు ఎలా ఉంటుంది, బా ఏంటి ఎంత వేడి, ఎంత ఇబ్బందికరంగా ఉంది అని అంటాం. కనుక రాత్ర అగ్నిస్తంభం అంటే 6 లక్షల మందికి వెలుతురు కావాలంటే ఎవరు ఉండాలా, ఒక పెద్ద లైట్ పెట్టాలి. పెద్ద లైట్ ఉంటే కానీ అవదు. ఆ పెద్ద లైట్ ఎవరు, దేవుడే. అగ్నిస్తంభం, ఆ అగ్నిస్తంభం కూడా వీళ్ళకి అగ్ని తగలకుండా చాలా దూరంలో ఉండి ఓన్లీ వెలుతురు మాత్రం. వీళ్ళ గుడారాల్లో ఎక్కడ కూడా లైటింగ్ లేదని లేదు, అంత చోట లైటింగ్ దేవుడు విస్తరింపజేసి వాళ్ళకి రాత్రంతా లైట్గా ఉన్నాడు, పగలంతా మేఘంగా ఉన్నారు. ఇంత ప్రేమ ఎవరైనా చూపిస్తారా చెప్పండి? వాళ్ళకి పండని ఆహారం, వండని ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. స్నానం చేయకుండా, బట్టలు మాయకుండా, చెప్పులు తెక్కకుండా ఆయన నీడలో, అంటే ఆయన మేఘము అనే నీడలో, ఆయన అగ్నిస్తంభంలో వారికి ఎటువంటి ఎలర్జీలు రాకుండా 40 సంవత్సరాలు కాపాడాలంటే చిన్న విషయము కాదు. ఏమంటే మనం ఒక 2 రోజులు స్నానం చేయకపోతే ఏమవుతుంది చెప్పండి? దురదలు స్టార్ట్ అవుతాయి. ఏం స్టార్ట్ అవుతాయి? ఎలర్జీ స్టార్ట్ అవుతాయి. ఏంటి విపరీతమైన మట్టి వస్తూ ఉంటుంది. 3 రోజులు అయ్యింది అనుకోండి, ఇంకా చెప్పక్కర్లే, ఏమైపోతాయి, బాడీ అంతా డిఫరెంట్గా మారడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కనుక జిడ్డు అయిపోద్ది ఒళ్ళంతా కూడా. ఆ జిడ్డు మొఖం పెట్టుకొని ఆ జిడ్డు శరీరంతో ఏం చేస్తాం, కంపు పడుతుంది. కనుక ఇలాంటి ఇది ఏది కూడా వారికి రాలేదండి. 40 సంవత్సరాలు వాళ్ళకి బట్టలు మాయలేదంటే మీరు గమనించండి, వస్త్రాలు మాయలేదంట, చెప్పులు తెగలేదంట. నడుస్తున్నారు, చెప్పులు తెక్కకుండా ఉంటాయండి? నడిచేవారు చెప్పులు తెక్కకుండా ఉంటాయి, అరగకుండా ఉంటాయా? కానీ దేవుడు ఏమంటున్నాడు, చెప్పులు తెగలేదు, బట్టలు మాయలేదు, స్నానము అవసరం లేదు. వాళ్ళు ఎలాగన్నారు, ఆ మేఘస్తంభంలో హాయిగా ముందుకు కొనసాగారు. కనుక దేవుని కృప అంత మెండుగా వారికి ఇచ్చారు. అందులో నుంచి, కొండ రాతిలో నుంచి వాళ్ళకి ఏం ఇచ్చారు, జీవ జలం లాంటి మంచి నీరుని దేవుడు ఇచ్చారు. అలాగే ఆకాశం నుంచి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చారు. మాంసం కావాలంటే పూరేళ్ళను దేవుడు కురిపించి వాటిని కాల్చుకొని తింటే సూపర్ టేస్ట్ అన్నమాట. ఆ ఫుడ్ ఏం చెప్పండి? మనం అనుకుంటాము ఇంట్లో ఒక వారం రోజులు మటన్ కర్రీ పెడితే తింటారు ఎవరైనా? మటన్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, ఫ్రై చేసి కానీ, లేకపోతే వండి కానీ, లేకపోతే చిల్లీ కానీ, చికెన్ ఏమంటారు అది, చికెన్ 65 కానీ, రకరకాల ఐటమ్స్ నువ్వు వారం రోజులు పెట్టారనుకోండి, మీరు ఎన్ని రోజులు తినగలుగుతారు? మహా అయితే 2 రోజులు తింటాం, 3 రోజులు తింటాం. చికెన్ అంటే అంటాం. ఎందుకంటాం అండి? ఎవడు రోజు ఒకే ఫుడ్ తింటారా? తినరు. కానీ 40 సంవత్సరాలు వాళ్ళు మన్నాను తినిచ్చి అనలేదు. అంటే ఆ ఫుడ్ ఎంత బాగుంటుందో, టేస్ట్ ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. మనం రోజు ఒకటే కూర తింటే ఏమవుద్ది, మనకి సిరాకు వచ్చుద్ది, నాకు నచ్చదు అంటాం, నాకు వద్దు అంటాం. అలా అనమాట. ప్రియమైన తెలుపులు మన్నాను తిన్నారు వాళ్ళు. మన్నా అంటే మధురమైనటువంటి ఆహారం, దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చారు. పూరేళ్ళు మరి ఏ పక్షికి లేనటువంటి టేస్ట్, ఆ పక్షికి మాత్రమే ఉండేటువంటి పక్షి మాంసాన్ని, పూరేళ్ళు మాంసాన్ని దేవుడు వాళ్ళకి పెట్టారు. అదంట తింటా ఉంటే తినాలనిపిస్తుంది, తింటా ఉంటే తినాలనిపిస్తుంది. అందుకని పేకమై తిని తెగులు తెచ్చుకున్నారు. వద్దు, శనివారంకి వచ్చేసరికి ఏం చేయమన్నాడు దేవుడు? శుక్రవారమే కూల్చుకోండి, శనివారం ఏం చేయొద్దు, పొరవదు, మీరు దాయకండి. వీళ్ళు ఏం చేసేవారు?
మరుసటి రోజు కూడా మిగిలిపోయినట్టు దాస్తే అది కంపోటి పాడైపోయింది. అది మిగిలేది కాదు. దేవుడు ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ ఫుడ్ అనేది దేవుడు వాళ్ళకి ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళ కక్కుడితో అలాగ ఉందన్నమాట. తినేస్తామని ఏం చేసేవారు, పూర్తి చేసుకునేవారు. కానీ అది ఏమి ఉండేది కాదు, నిల్వ ఉండేది కాదు. దేవుడు ఏ రోజు నిల్వ అంటే ఆ రోజు నిల్వ ఉంచుకోవాలి. వాళ్ళు శుక్రవారం నిల్వ ఉంచుకుంటే శనివారం వరకు ఏమి ఉండేది, పాడేది కాదు. కానీ ఏ రోజైతే వాళ్ళు ఎక్స్ట్రా రోజు వద్దంటే ఉంచుకున్నారో అది ఆ రోజు ఏమైపోయేది, స్పాయిల్ అయిపోయేది, పాడైపోయేది. కనుక దేవుని మాట ప్రతిదానికి జీవపు ఓటులా పనిచేసింది వారి జీవితంలో. మరి ఇశ్రాయేలుకి ఇంతటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి దేవుడు మనకిస్తున్నారా లేదా అంటే, మన జీవితంలో కూడా దేవుడు అట్టి ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే మనం ఆయన అంతగా నమ్మాలి, మనం ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి, మనం ఆయన అడుగుజాడలో ఏం చేయాలా, నడుస్తూ ఉండాలి. ఆయన చేపట్టి మనం ఏం చేస్తున్నారు, నడిపిస్తూ ఉన్నాడు. కనుక దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకాటములు వచ్చినా, ఎన్ని నిందలే వచ్చినా, ఎన్ని అవమానములు కలిగినా దేవుని మాత్రం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, ఒక మాట అనకూడదు, ఆయన విడనాడడానికి ప్రయత్నం చేయకూడదు. కనుక దేవుని హత్తుకొని ఉండాలి, వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. అప్పుడే ఆ వాక్యం మనం ఏం చేస్తుంది, జీవప్రదంగా మన జీవితాన్ని నిలబెడుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఇస్తున్నటువంటి ఇశ్రాయేలుకి ఇచ్చిన ప్రాధాన్యత మనకి అడుగడుగున ప్రతి పుస్తకంలో కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఎంటైర్ ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఎవరు ఉంటారు చెప్పండి, ఇశ్రాయేల్ ప్రజలైన వారే ఉంటారు. మీరు ఎటు నుంచి ఎటు వెళ్ళినా కూడా ఎవరు ఉంటారు, ఇశ్రాయేలీలే ఉంటారు. బైబిల్ అసలు రాయబడింది ఎవరి కోసం అంటే ఇశ్రాయేల్ చరిత్రే రాయబడింది. కనుక అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా ఏముంటుంది, అక్కడ యూదులు ఇజ్రాయెల్ గురించే ఉంటారు. మొత్తం ఇజ్రాయెల్ గురించి మాట్లాడిన దేవుడు, ఇజ్రాయెల్ వాళ్ళు దేవునికి పౌరుడైతే మనమెవరం, మనం అన్యజనులమైన మనం కూడా వాళ్ళతో సహపౌరుషత్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని క్రీస్తు యేసుని బట్టి మనం దత్తపుత్రులుగా దేవుడు అంటే మనకు దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరని చెప్పండి, ఎవరైనా ఇజ్రాయెల్ అని చెప్పుకోకండి, మనం ఎవరని చెప్పండి, క్రీస్తు జనాంగం, క్రీస్తు దత్తపుత్రుడు, క్రీస్తు ద్వారా ఆయన రక్తంలో కడుగబడినటువంటి పరిశుద్ధమైనటువంటి అనింద్యమైన నిర్దోషమైనటువంటి వధువు సంఘానికి సమరూపం కలుగుతున్నటువంటి దేవుని సంఘం. కనుక ఆ దేవుని సంఘంగా మనం ఏం చేయాలా, వెలుగొందాలి, ఆ సంఘముగా ముందుకు నడవాలి. అంటే ఈ భూమి మీద మనిషి జీవితం చాలా తాత్కాలికమైందండి. మనం అనుకుంటాం ఏంటంటే పుట్టాము, పెరిగాము, జీవించాము, చచ్చాము, ఇదే మనిషి జీవితం. అయితే నువ్వేం చేశావు అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి దేవుడు మనకు క్యాల్కులేట్ చేసేది అదే. ఈ భూమి మీదకి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు మంచి చేసావా, చెడు చేసావా, నువ్వు ఇతరులకి కీడు తలపెట్టావా, మంచి తలపెట్టావా, ఇవన్నీ కూడా ఏమవుతాయి, క్యాల్కులేషన్కి వస్తాయి. దాన్ని బట్టి దేవుడు మనకి ఏం చేస్తారు, వాని క్రియ చొప్పున జీతం ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నది. దేవుడు కొంతమందికి శిక్ష భూమి మీదే వేస్తాడు, వాళ్ళకి రక్షణ కలిగి పరలోకానికి వెళ్ళే అవకాశము ఉంది. కొంతమందికి నాకు శిక్ష ఇక్కడ వద్దు, నాకు సౌఖ్యం కావాలని కోరుకుంటారు, వారికి ఇక్కడ సౌఖ్యాన్ని ఇచ్చి దేవుడు తీసుకెళ్ళి అక్కడ నరకంలో వేసి అక్కడ అలమటించేటట్లుగా దేవుడు చేస్తారు. కనుక మనిషి జీవితంలో మనం ఏం కోరుకుంటున్నాం, ఎప్పుడైనా మన ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవా నాది ఏదైనా తప్పు ఉంటే, నాకు ఏదైనా పాపం ఉంటే ఏం చేయు, నాకు శిక్ష ఇక్కడే అమలు చేయమని ప్రార్థన చేసుకోవడం ఉత్తమమైన ప్రార్థన. ఏం ప్రార్థన చెప్పండి, ఏదైనా మనం తప్పు చేస్తే, ఏదైనా నేరం చేస్తే దానికి శిక్ష ఎక్కడ ఏమైనా చెప్పాలి దేవుడికి, ఇక్కడే వేసి ప్రభువు అక్కడికి తీసుకెళ్ళకు, ఈ శిక్షను మళ్ళీ ఎక్కడ చేయొద్దు, నన్ను నరకంలో వేసి నన్ను మాత్రం ఏం చేయొద్దు, శిక్షించదు. అయితే దానికి ఏం కావాలంటే మారు మనసు ఖచ్చితంగా అవసరం. మారు మనసు పొందిన తర్వాత, మంచిగా మారిన తర్వాత నీ కష్టాలు అనేవి ఏమవుతాయి, నువ్వు చేసిన పాపాలు నిన్ను తరుముకుంటూ నీ మీద పడతాయి. దాన్ని నువ్వేం చేయాలా, అనుభవించి తీరాలి. ఆ అనుభవించినప్పుడు నీకు కలిగినటువంటి అనుభవమే నీకు మళ్ళీ సన్మార్గంలోనికి నడిపించి మరికొద్ది దినాలు నీతిగా బ్రతికేటువంటి అవకాశం దేవుడు ఇచ్చి మళ్ళీ మంచిగా దేవుడు తన రాజ్యానికి తీసుకొని వెళ్ళే అవకాశం దొరుకుతుంది. కనుక కుడివైపు ఉన్న దొంగ తాను చేసిన తప్పిదాన్ని బట్టి మరణ శిక్ష, మరణ దండన ఏం చేశాడు, కాళ్ళు విరగొట్టబడ్డాయి,
వాళ్ళని చంపివేయబడ్డారు, వాళ్ళు హింసింపబడ్డారు, వాళ్ళు కొట్టబడ్డారు. వాళ్ళు కూడా దేవుని క్రీస్తుతో పాటు ఏం చేశారు? ఘోరమైన సిలువను అనుభవించారు కనుక వారికి ప్రభు ఏం చేశారు? నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎడమవైపున దొంగ ఏమన్నాడు? నాకు విడిచిపెడితే నువ్వు దిగు, నన్ను దింపు అన్నాడు. నువ్వు దిగు, నన్ను దింపు అన్నాడు. దింపుతాట వీడు ఏం చేస్తాడు? ఇంకా దోపిడి దుర్మార్గ పనులు చేస్తానన్నాడు కనుక వాడి కాకులు వచ్చి ఏం చేస్తాయి? కళ్ళు పీకేస్తాయి. కనుక వాడి దృష్టి అంతా ఎక్కడ ఉంది? లోకం మీద ఉంది. వీని దృష్టి ఎక్కడ ఉంది? పరదేశం మీద ఉంది. కనుక యేసుని రాజు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నారు. కనుక ఇంకో విషయం గమనించండి, ఎవరు కూడా పరలోకంకి ఎక్కి పోలేదు. దావీదు కూడా పరలోకం రాజ్యంలోకి ఎక్కి పోలేదు. అంటే పరలోకానికి వెళ్ళేవారు ఎవరంటే ఒక యేసు ప్రభువు తప్పించి ఎవరికి అనుమతి అనేది పరలోకంలో లేదు. చాలా మంది భక్తులు ఏమని చెప్తారంటే నేను పరలోకంకి వెళ్ళి వచ్చాను, నా కూతురు అక్కడ ఉంది అని చెప్తుంటారు. పరలోకం వేరు, పరదేశు వేరు. పారడైస్ అంటే అది ఆత్మలు సేద తీరేటువంటి ఒక ప్రదేశం. అక్కడ ఉద్యానవనం లాగా సంతోషకరంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, చక్కని రెస్ట్ ఇన్ పీస్ అన్నమాట. అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి చింత, బాధ, బెంగ, రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఏం చేస్తారు? హాయిగా బ్రతికేటువంటి ప్రదేశమే పరదేశం. ఇకపోతే నరకం, పెద్ద నరకంలో ఎవరికి ఇప్పటి వరకు దేవుడు నిత్య నరకాగ్ని గుణంలో ఎవరిని వేయలే. నిత్య నరకాగ్ని గుణంలో ఎప్పుడు వేస్తారంటే అంత్య తీర్పు జరిగినప్పుడే దేవుడు ధవల సింహాసన ఆసీనుడై మరి ప్రపంచము పుట్టింది మొదలుకొని ప్రపంచం అంతమైనంత వరకు కూడా ఎంతమంది మనుషులు భూమి మీద పుట్టి వారి పాపాలు చేశారో వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారు? గొర్రె మేకల మంద తీర్పు జరుగుతుంది. దేవుడు కొట్టును గట్టిని ఏం చేస్తారు? వేరుపరుస్తారు. వేరుపరిచినప్పుడు వాని క్రియలు చొప్పున దేవుడు ఏం చేస్తారు? వారికి ప్రతిఫలం ఇస్తారు. ఎవరైతే దేవుని మాట వినక వారి చివరి కాలం వరకు కూడా అన్యాయంగా ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి నిత్య నరకాగ్నిగుండంలో వేస్తారు. అయితే దేవుడు ఎన్ని ఛాన్సెస్ ఇస్తారు మనకి అని అనుకుంటే భూమి మీద ఒక ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ చెప్పండి? భూమి మీద ఒక ఛాన్స్ ఉంటుంది. అలాగే నరకాగ్ని, చిన్న నరకం అనే లోకప్లో కూడా ఏమని చెప్పండి? ఇంకో ఛాన్స్ ఉంది. అక్కడ మారలేదు అనుకోండి, మూడో ఛాన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడు అది? ఈ మనిషి మార్పు చెంది మంచిగా మారితే ఏమవుతుంది? వీరి సంతతి వారు ఎవరైనా భూమి మీద మంచి పనులు చేసి వాళ్ళ కోసం వేడుకుంటే ఖచ్చితంగా ఏం కలుగుతుంది? వాళ్ళకి విడుదల కలిగే అవకాశము ఉంది. ఎందుకు అంటే క్రీస్తు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి? తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి పాదాల దగ్గర మన కోసం ఏం చేస్తున్నారు? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఆత్మ నశించుకోకూడదని దేవుడు విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. పరిశుద్ధులు కూడా ఏం చేస్తున్నారు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. అలాగే భూలోక భక్తులు కూడా ఎవరి కోసం ప్రార్థన చేయాలా? నరకంలో ఉన్నాడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? భూలోకంలో ఉన్నాడు కోసం నరకంలో ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ధనవంతుడు అంటాడు నా సహోదరులు ఉన్నారు, వాళ్ళు రక్షించబడాలంటే ఈయన పంపించారు, నన్ను ఏం చేస్తున్నారు? తండ్రిమైన అబ్రహాము దగ్గర వేడుకుంటాను. మరి భూమి మీద ఉన్నాడు ఎందుకు వేడుకోకూడదు చెప్పండి? ప్రార్థన ఎక్కడైనా ప్రార్థనే కదా. దేవుడు ఏమన్నారు? ముల్లోకాల్లో ప్రార్థన జరుగుతుంది. ప్రతివాని మోకాలు యేసునామంలో వంగుతాయి. ఎక్కడ వంగుతాయి? భూమి మీద, భూమి కింద, అలాగే పైన ఆకాశమందు. ప్రతివాని మోకాలు ఏమవుతాయి? యేసునామంలో వంగి ప్రతివాని నాలుగు యేసునామాన్ని ఒప్పుకుంటే ఏమొస్తుంది? మీ హృదయంతోనూ నోటితోనూ క్రీస్తు దేవుడని ఒప్పుకుంటే చాలు. ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం ప్రార్థన చేయాలో తెలుసా? మీ పితరులైన వారు, మీకు ఎంతవరకు గుర్తుందో అంతవరకు ఏం చేయండి? మీ పితరులైన వారి కోసం ప్రార్థన చేయండి. అన్యులుగా ఉండి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మీరు క్రైస్తవులుగా అయిన తర్వాత వాళ్ళ కోసం ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయండి. వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. వారు ఆ యొక్క నరకం నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయండి. మంచి పనులు వారి పేరు మీద ఈ లోకంలో చేయండి. ఏం చేయాలి చెప్పండి? పూర్వీకులైన వారి ముత్తాతలు ఉన్నారు కదా, వాళ్ళ పేరు మీద క్రీస్తు నామములో ఏం చేయాలా? కొన్ని మంచి పనులు చేస్తే ఖచ్చితంగా వారి పేరు మీద మనం చేసాం కనుక మనవళ్ళు మనవరాళ్ళు చేశారంటే తాతలకు ఏమొస్తుందో చెప్పండి?
ఉపశమనం కలుగుతుందా లేదా? మరి ఇది బైబిల్లో లేదంటో నేను సొంతంగా చెప్తున్నా. నాకు వచ్చినటువంటి అవగాహన బట్టి ఏం చేస్తున్నాను నేను చెప్తున్నా. ఎందుకంటే రక్షణ వాళ్ళకు కూడా కలగాలి అని మీరు కోరుకుంటే దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు గనక ఇది బైబిల్లో రాయబడిన మాట అయితే కాదు. ఇది బైబిల్లో మాట అని చెప్తే నేను అబద్ధికంగా అవుతాను. కనుక బైబిల్లో మాట కాదు, నేను నా అనుభవాన్ని బట్టి నా ఆలోచన బట్టి దేవుని వాక్యాన్ని కొంత అవగాహన చేసుకుని చెప్తున్నా. ఎందుకంటే ముల్లోకాల్లో దేవుడు మోకాలు వంగుతాయి అంటే ముల్లోకాలు ఏముంది, కోతి వచ్చింది కొంచెం దాన్ని రే జాన్ కనుక ఈ విధంగా ఏం చేయాలా, అది కూడా వాక్యం వినడానికి వచ్చింది. ఏదో పూర్వీకులు అంటున్నారు కదా, మరి ఏ రకం పూర్వీకులు అనేది మా పూర్వీకుల గురించి కూడా తెలుసుకుంటామని వచ్చింది అన్నమాట. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అలాగన ప్రతి మనుష్యుడు కూడా ఏం చేయాలా, పూర్వీకుల కోసం ప్రార్థన చేయాలి. మనకి నిన్నగాక మనం పోయిన వాళ్ళ గురించి ఏం చేయము, పెద్దగా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకోవాలి. అలాంటిది పూర్వీకుల కోసం ప్రార్థన చేస్తామంటారా? చేస్తారా? 10 తరాలు బ్యాక్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరో ఫోటోలు మీకు తెలుసండి? ఫోటోలు తెలుసా, మొఖాలు తెలుసా, పేర్లు తెలుసా? పోనీ తెలీదు, ఎవ్వరూ తెలియదు. అసలు చెప్పాలంటే ఇప్పుడు ఇప్పటి నుంచి మీరు ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే మీకు 10 తరాల ముందుకి మీ పేర్లు తెలియాలా, మీ ఫోటోలు తెలియాలి. మీకు టెక్నాలజీ వచ్చింది కనుక ఏం చేయండి, ఫోటోలు తెలియాలా. మీ ముని మనవులు కూడా ఏం చేయాలి, మిమ్మల్ని చూసి రేపు పొద్దున వాళ్ళ క్రైస్తువులు అయితే వాళ్ళు ప్రార్థన చేయాలి. ఏమని, మీ బర్త్డేకి ప్రార్థన చేయాలా, మీ డెత్ డేకి ప్రార్థన చేయాలా, మీ గురించి మీరు ఎక్కడ ఉన్నారు, ఏ లోకంలో ఉన్నారో దేవుడా వాళ్ళని రక్షించమని ఏం చేయాలా, వాళ్ళు ప్రార్థన చేసేటట్టుగా వాళ్ళకి నేర్పించాలి. కనుక అలా నేర్పిస్తే వాళ్ళు మీ పేరు మీద ఈ లోకంలో ఇప్పుడు మనుషులు మనం ఉంటే మనం ఏదైనా చేయడానికి మంచి క్రియలు ఎక్కడ తీసుకెళ్తే మంచి ప్రదేశానికి తీసుకుని వెళ్తాయి. ఇప్పుడు వాళ్ళ తరపున ఎవరు చేయాలి పనులు, వీళ్ళు చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది, విడుదల కలిగే అవకాశం అనేది కలుగుతుంది. నా అభిప్రాయం, నా విశ్వాసం. అలాగా చాలామంది మార్పు చెందొచ్చేవని ఒక అభిప్రాయం. ఎందుకంటే యేసయ్య వచ్చింది ఎవరి కోసం అంటే ముందు చనిపోయిన వాళ్ళ కోసం, ప్రస్తుతం ఉన్న వాళ్ళ కోసం, ఇక పుట్టబోయే వాళ్ళ కోసం కూడా ఏం చేశారంటండి, ఒక్కసారి ఆయన ప్రధాన యాజకునిగా తన రక్తాన్ని కార్చిను అని రాసి ఉంది. మరి అంతమంది కోసం ప్రభు రక్తం కార్చినప్పుడు వాళ్ళకు కూడా రక్షణ కలగాలి కదా. కలగాలంటే మనం ఏం చేయాలా, మన వంతు ప్రార్థన మనము చేయాలి. ప్రతి ఒక్కరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. కనుక అలాంటి ప్రార్థన దేవుడు వింటాడు, దేవుడు సహాయము చేయవాడై ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఆ దినాల్లో ఇజ్రాయెల్ ప్రజల చరిత్ర చదువుకుని ఈరోజు మనం ఏం చేస్తున్నాం, అమ్మో దేవుడితో ఇలా ఉండాలి కావాలా, దేవుడితో ఇలా కఠినంగా మనం ఉండకూడదు, దేవుని మాట ఇలా వినాలి, దేవుడు చెప్పినట్టుగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఈ విధంగా నడుచుకోవాలి. ఎంత దేవుడు ప్రేమిస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు తమ స్వయిష్ట ప్రకారంగా నడిచారు అనేది ఒక రకమైనటువంటి సందేహం మనకి కలుగుతుంది. దేవుడు ఇన్ని అద్భుతాలు చేశారు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశారు, వాళ్ళకి అడుగడుగునా కూడా ఏం చేస్తారు, సహాయము చేస్తూనే ఉన్నారు. కానీ వారు దేవుణ్ణి నమ్మటం లేదండి. ఏం చేయట్లేదు చెప్పండి, దేవుణ్ణి విశ్వసించటం లేదు, నమ్మకం వారికి సరిగ్గా కలగటం లేదు. మనం కూడా ఉన్నాం, క్రైస్తవుల్లో ఉంటాం, మనం దేవుడు నమ్ముతున్నాము. నిజంగా కష్టాలు పెద్దవైపోయి అనుకోండి, ఏ దేవుడు లేడు ఏమీ లేదు అనుకో, ఏం చేస్తామండి, శ్రమ చూసి శ్రమ భయపడిపోయి నిజంగా దేవుడు ఉంటే మాకు ఎంత కష్టం ఎందుకు వస్తుంది అనుకుంటారు లేదా? చాలామంది దేవుణ్ణి ఎలా వాడుకుంటారంటే, ఇంటికి తాళం వేసి దేవా ఊరు వెళ్తున్నా, ఇల్లు కాపలా, వాచ్మ్యాన్ దేవుడు, ఇంటికి కాపలా పెడతాం, దేవా నాకు కుక్క ఉంది దాని కూడా కొంచెం వెళ్ళిపెట్టేటప్పుడు చూసుకో, ఇక ఆవు గేదె దాన్ని కూడా ఏ పురుగు ముట్టకుండా దాన్ని కాపాడు అని ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. చంటోడు ఇంట్లో ఉన్నాడు, ఆడు కూడా ఏం చేయు, కాపలా కాయని ప్రార్థన చేసి వెళ్తాం. అది కూడా దేవుడు చేస్తున్నాడండి. నేను అనుకున్నా మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోతారు, దేవదూతం పెడతాడు అక్కడ దేవుడు. ఎవరి కోసం? ఒక ఏంజిల్ వెళ్ళి ఆ పిల్లోని కాస్తుంది, ఒక ఏంజిల్ వెళ్ళి ఆ గేదెని కాస్తుంది, ఒక ఏంజిల్ వెళ్ళి ఆ కుక్కను కాస్తుంది. నీ ఇంటికి కాపలా దేవదూతలు ఉంటున్నాడు, నువ్వేమో చెప్పేసి వెళ్ళిపోతావు. చూస్తున్నాడా లేదు ఎవరికి తెలుసు, దేవదూతలు చూస్తున్నారు. గేటు వద్ద దేవదూతల ఘాటు ఉన్నది,
అది దాటి దయ్యాల గుంపు రాకున్నది రాలేకున్నది. కావలి గల విశ్వాసి కలత పడకుమి, 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 మదిని కలత పడకుమి. యేసు ప్రభువారు నీరసంగా ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. ఏలియా మరి బలహీనంగా ఉన్నప్పుడు దేవదూతలు ఏం చేసింది? ఆహారం తీసుకొచ్చి ఇచ్చింది. పేతురు గారు చెరసాలో ఉంటే దేవదూత వచ్చి అతను ఏం చేసింది? విడిపించుకొని బయటికి వచ్చింది. కనుక దేవదూతలు చాలా కీలకమైన వారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మవరులు. మనకి ఎన్నప్పుడు కూడా ఏం చేస్తారు? కావాలి భక్తులు సహాయకులుగా ఉన్నారు. అందుకని యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు కావలి ఉండి వారిని రక్షించేదురని బైబిల్లో ఉంది. నీవు ప్రార్థన దేవుడు చేస్తే దేవదూతలు నీ ఇంటి ముందు అంటారు. నువ్వు ప్రార్థన దేవుడు చేస్తే దేవదూతలు నీకు సహాయం చేస్తారు. నువ్వు ప్రార్థన దేవుడు చేస్తే దేవదూతలు నీ అడుగడుగున కూడా ఏం చేస్తారు? తోడుగా ఉంటారు. నీవు దేవదూతలు కోసం ప్రార్థన దేవుడు ప్రార్థన చేస్తే దేవదూతలు ఈవెన్ మీరు అనుకుంటారేమో చాలా సందర్భాల్లో ఆడవాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమంటే దేవా అంట్లు ఎక్కువ ఉన్నాయి, బట్టలు ఎక్కువ ఉన్నాయి, ఇల్లు చూడాలి, కష్టం ఎక్కువ ఉంది, ఈ సహాయం దయచేసి ప్రార్థన చేస్తారు. ఇదే మనిషి హుషారుగా పనిచేసేసేటువంటి శక్తి దేవుడు ఏం చేస్తారు? ఇస్తాడు. అందులో సగం పని కాదు కదా, పూర్తిగా సంపూర్తిగా 2 రోజులు చేసుకుందాంలే అనుకున్న పని ఏం చేస్తారు? 1 రోజులో సంపూర్తి అయిపోతుంది. అయిపోయినప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? అబ్బా దేవా ఎంత శక్తిని ఇచ్చావయ్యా, ఎంత శక్తిని ఇచ్చావయ్యా, లేకపోతే నేను ఈ పనులన్నీ కూడా ఏం చేయలేకపోదును అని అనుకుంటాం. మరి దేవుడు మనతో ఉన్నట్ట లేదంటే అప్పుడు నేను సాయం చేస్తున్నాడు లేదా? ఒక సన్నిధి కుర్రాలు అన్నమాట. ఆవిడ ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతుంది. ఆవిడ ప్రార్థనే మాటలు ఏమిటంటే, ప్రభా పొయ్యి మీద పాలు పెట్టాను ప్రభా చూడు తండ్రి అంటారు. పొయ్యి మీద పాలు పెట్టాను చూడు ప్రభా అంటారు. ఈవిడ వెళ్ళి ఏం చేస్తుంది? మిగతా పనులు చూసుకుంటా ఉంటుంది. ఒకరోజు ఎంత చెప్పినా కూడా వచ్చి ఏమైపోయింది? మిడత వచ్చి పడిపోయింది. అండి పాలలో ఏం పడింది? మిడత పడింది. వచ్చిన తర్వాత మిడతను చూసాను. ఏంటి ప్రభా చూడమన్నాను కదా, ఎందుకు అంటే ఆ మిడత నీ కోసం పంపించేది మింగే అన్న. మిడతనే మింగే అంటే ఆమెకు ఆస్తమం ఉందంట. మిడతను మింగేసింది. ఆస్తమం మొత్తం ఏమైపోయింది? నయం అయిపోయింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి ఒక్కో సందర్భంలో. కనుక దేవుడి ప్రార్థన అనేది చాలా శక్తివంతమైంది. మనం ప్రార్థనలో మనకి ఎంత శక్తి ఉంటుందో మనకి తెలియదండి. ఇప్పుడు ఒకసారి రాత్రి 12 గంటలకి మా నాన్నగారు ఉన్న టైంలో అమెరికాలో శశాంక్ శర్మ గారు ఫోన్ చేసి వాళ్ళ కొడుకంటే వాడు స్కూల్కి వెళ్ళాలని చెప్పి మారం చేస్తుంది. వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది అది భవిష్యత్తు బాగుపరచడానికి స్కూల్లో జాయిన్ చేస్తే ఆడు మరుసటి రోజు స్కూల్కి ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళంటారా అంటే ఏం చేస్తున్నాడు వాడు? ఐ డోంట్ వాంట్ టు గో స్కూల్, ఐ ప్లే గేమ్స్ అని కంప్యూటర్ కూర్చున్నాడంట. వాళ్ళ నాన్న తలుపు కొడుతున్నాడు, ఆడి బెడ్రూమ్ తలుపు. వాడు తలుపు తీయటం. యూ డోంట్ డిస్టర్బ్ మీ అంటున్నాడు వాళ్ళ ఫాదర్కి. వాళ్ళ నాన్న పెద్ద సైంటిస్ట్. మళ్ళీ అక్కడ వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ ఇండియాలో. ఎంత పెద్దోడైనా సరే కొడుకు దగ్గర ఏం చెప్పండి? చిన్నపిల్లల బతుకుని ఆడుకుంటున్నాడు. ఏమని? మై సన్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటున్నాడు. నో ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ ద డోర్ అంటున్నాడు వాడు. ఇప్పుడు ఎవరు చెప్పుకోలేదు బాధ? అలా ఆవిడ ఉందంటే ఆవిడ ఎత్తి వెళ్తాడు లేకపోతే లేదు అంత తప్ప ఆవిడ ఏం చేయదు, పట్టించుకోదు. తండ్రికి ఉన్నటువంటి బాధ ఏంటంటే కొడుకు బాగుపడాలి. రేపు పొద్దున ఆయన పేరు ఏమైపోద్ది? పోతుంది, చదువుకోపోతుంది. అప్పుడు ఆయన ఫోన్ చేశారు. ఎవరికి? నాన్నగారికి ఫోన్ చేశారు అమెరికా నుంచి. వాళ్ళ పగలు, మనకేమో ఇక్కడ మంచి నిద్రపోయే రాత్రి టైం. ఫోన్ చేస్తే ఇంట్లో అందరం లెగుస్తామండి. ఫోన్లు మోగుతాయి, ఇంట్లో అందరూ కూడా లెగుతాయి. ఎందుకంటే అర్ధరాత్రి వేళ ఫోన్ వచ్చిందంటే అపాయకరమైంది అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎవడైనా పోయాడేమని మనకేం వస్తాయి? సమాచారాలన్నీ ఇలాగే వస్తూ ఉంటాయి. కనుక ఆ టైంలో వచ్చి ఫోన్ కంగారు కదా, అందరూ కూడా కంగారుగా లేచాం. లేగితే ఆయన చెప్తున్న మాట ఏంటి? మా పిల్లవాడు స్కూల్కి వెళ్ళట్లేదు, అయ్యారు ప్రార్థన చేయండి. 7 ప్రార్థన.
7 ప్రేయర్స్ నేను చెప్పాను కదా, 7 ప్రేయర్స్ వారి జీవితంలో ఎలా మేలు చేసిందో. కనుక చాలామంది దీన్ని ఫాలో అవ్వట్లేదు, కార్యాలు చూడటం లేదు. కనుక 7 ప్రేయర్స్ వాళ్ళ కోసం మేము ప్రార్థన చేశాము. 7 ప్రార్థనలు అయిపోయేలాగా వాళ్ళ డాడీ మళ్ళీ కాల్ చేసి ఏమన్నాడు తెలుసా, పాస్టర్ గారు వెరీ థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ మీకు. ఎందుకంటే వాడు స్నానం చేసి రెడీ అయిపోయి యూనిఫామ్ వేసుకొని కారులో కూర్చొని డాడీ రా అంటున్నాడు. నేనేమో మీతో పాటు ఏం చేశాను, ప్రేయర్లో కూర్చున్నా, వాడు వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఎవరు మార్చారు చెప్పండి? హూ చేంజ్ ద మైండ్ సెట్? ప్రార్థన మన మనస్తత్వాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. ప్రార్థన మన పరిస్థితులను మార్చివేస్తుంది. ఒక తల్లి కుమారుడి కోసం ప్రార్థన చేస్తుంది. జోదంలో మునిగిపోయి తేలుతున్నటువంటి తాగుబోతు కుమారుడి కోసం, ఓ పాపిస్టు కుమారుడి కోసం తల్లి ఏం చేస్తుంది? అగస్టిన్ అనేటువంటి ఆ కుమారుడి కోసం తల్లి ఏడ్చి 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 ప్రార్థన చేసి చచ్చిపోయింది. చివరికి చచ్చిపోయిందిరా వెళ్ళరా అంటే ఆ శవాన్ని కూడా ఏం చేయలేదాడు, చివరి చూపు చూడటానికి కూడా వెళ్ళరా, అంత దుర్మార్గుడు వాడు. ఆ చచ్చిపోయిన తర్వాత ఆ జీవితం మారిపోయి అగస్టిన్ అనేవాడు పెద్ద భక్తుడు అయిపోయాడు. సో ప్రార్థన జీవితాన్ని ఏం చేస్తుంది? మార్చివేస్తుంది. కనుక పరిస్థితులు మారుస్తుంది, మన బ్రతుకు మారుస్తుంది. నువ్వు ఇంకెవ్వరికి చెప్పినా కూడా ఇంకొంచెం వైవిధ్యం అవుతాయి, ఇంకా కంట్రవర్షియల్ అవుతాయి తప్ప నీ సమస్య దేవుడి దగ్గరికి వెళ్ళి నీ సమస్య చెప్తే పరిష్కారం అవుతుంది. మోషే ఎవరి దగ్గరికి వెళ్ళాడా చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళాడు మోషే? ఇశ్రాయేల్ ప్రజలైన సమస్యలు వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే ఇశ్రాయేల్ ప్రజలకి పరిష్కారం ఎవరు కావించారు? మామ దగ్గరికి వెళ్ళాడా? ఇత్రో మామ దగ్గరికి వెళ్ళాడా? మామ సాయం చేయి మామ అన్నాడా? లేదంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళాడా? లేకపోతే తల్లి దగ్గరికి వెళ్ళాడా? లేదా అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాడా పరిష్కారం కోసం? లేదండి. ఎక్కడికి వెళ్ళాడు? జీవం కలిగినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయగానే పరిస్థితులన్నీ కూడా ఏమయ్యాయి? చక్కదిద్దబడ్డాయి. కనుక దేవుని ప్రార్థన మనిషి జీవితాన్ని ఏం చేస్తుంది? మార్చివేస్తుంది. అందుకని మన పూర్వీకుల జీవితాల్లో విడుదల, మన జీవితాల్లో విడుదల, మన పుట్టబోయే పిల్లల కోసం కూడా ఏం చేయాలా? ఇప్పటి నుంచే ప్రార్థన అనేది చేయాలి. చేస్తే మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. కనుక చాలామందికి దేవుడి వాక్యం వినాలనిపించే వారు కొంతమంది ఉంటారు. దేవుని ఆత్మ లేని వారికి ఏం చేస్తుంది? దేవుని వాక్యం వినబుద్ధి కాదు. దేవుని వాక్యం వింటా ఉంటుంటే చిరాకు వస్తూ ఉంటుంది. దేవుని వాక్యం వింటా ఉంటుంటే ఏం చేస్తుంది? నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే వారి నెత్తి మీద ఏముంటుంది చెప్పండి? సాతానుడి ముసుగు వేసి బలంగా వారిని ఏం చేస్తున్నా? అణిచివేసే పరిస్థితి అనేది మనం చూస్తాము. కనుక ఎప్పుడైనా దేవుని వాక్యం వింటున్నప్పుడు ఏం చేయాలా? ఒక నూతనమైన విషయాన్ని నేను నేర్చుకుంటున్నాను, ఇది నేను అమలుపరుస్తాను, నా జీవితంలో నేను దీన్ని ఏం చేస్తాను, నా బ్రతుకులో నేను ఉంచుకుంటాను అని చెప్పి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే దేవుడు ఖచ్చితంగా తన మహిమను, తన వెలుతురు, తన కాంతిని ఏం చేస్తారు? మనకు చూపిస్తారు. కనుక అటువంటి గొప్ప దీవెన ఇశ్రాయేలుకు పగలు మేఘస్తంభంగాను అలాగే అగ్నిస్తంభంగా దేవుడు తోడైన రీతిగా మనకును దేవుడు తోడయ్యండి. తన రాజ్యం ఎల్లు పర్యంతం వరకు మన ఆత్మను, మన దేహమును, మన మనస్సును దేవుడు కాపాడుచుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.